రితిక్ రోషన్ బాడీ ఎక్కడ, ఈయన బాడీ ఎక్కడ అంటే ఎవరిని కొట్టౌట్ వాందయ్యా, ఎవరిని కొట్టౌట్ వాంది సత్తా. ఈ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ టైం బాలీవుడ్లో అడుగు పెట్టాడు, చుక్కలు చూపిస్తాడు. రితిక్ రోషన్ చెప్పొచ్చు బాడీ క్రిష్ ఇదే అని, బట్ అయితే ఎన్టీఆర్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ చూపిస్తాడు. తెలుగు సినిమాలని ఎక్కడికో తీసుకెళ్ళాడు. మీరు చూసుకున్నట్లయితే జపాన్లో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు తెలుసా, తెలుగు నేర్చుకుంటున్నారు. ఎవరి వల్ల? ఎన్టీఆర్. ఆయన సినిమాలు చూశారు, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఆయన మర్చిపోకూడదని చెప్పి ఆయనకి ఏదో మేము కృతజ్ఞత ఇవ్వాలని చెప్పి తెలుగు నేర్చుకున్నారు. జపాన్లో జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఇదే కాదన్నా, ఆయన ఇప్పుడు చెప్తున్నారు కదా కూలీ సినిమా వస్తుంది, అది హిట్ కొట్టేస్తుంది, ఇదేం చేయలేరని. ఎవడి టాలెంట్ వాడిదే, ఎవరి కంటెంట్ వాందే. మీరు ఏ సినిమా చూసినా ఎవరిని తక్కువ చేయొద్దండి. అది మన సినిమానే, ఇది మన సినిమానే. సినిమాని ఆదరించండి, యాజ్ ఏ ప్రేక్షకులను ఆదరించండి. నేను ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యా, కూలీ సినిమా కూడా చూస్తాను, బట్ అయితే నెగిటివిటీ స్ప్రెడ్ చేయండి. నేను ఎందుకు తెలుసా, మేము కూడా ఇక్కడ సినిమా పరిస్థితుల్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి కష్టపడడానికి కష్ట విలువ తెలుస్తుంది. ఈ సినిమా తక్కువ, ఆ సినిమా తక్కువ అని చూడొద్దండి. మీరు చూడాల్సింది ఏంటో తెలుసా, సినిమాలో కంటెంట్ ఉందా, పాపులర్ చేయి, ఫేమస్ చేయి, అక్కడ వరకే. కానీ అయితే భయ్యా ఈసారి అయితే ఎన్టీఆర్ అన్న వచ్చేసి బాలీవుడ్లో దింపేస్తున్నారు, రాడ్ పక్కా దింపేస్తున్నాడు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. పక్కా బ్లాక్ బస్టర్ కొడతాం, ఎవరేమనుకున్నా బ్లాక్ బస్టర్ కొడతాం.